టీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది అన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీలో ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు కృష్ణా జలాల వాటా 811 టీఎంసీలు కేటాయిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు కేటాయించి అన్యాయం చేశారని మంత్రి తెలియజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించి నిధులను దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున నిధులు వృధా జరుగుతుంది. ఏమైంది? వాళ్ళ హయాంలోనే డిజైన్ అయింది, వాళ్ళ హయాంలోనే కట్టలేదు, వాళ్ళ హయాంలో కూలిపోయింది. 10 ఏళ్ల పాటు వాళ్ళు ఆంధ్రాకి 512 టీఎంసీ, తెలంగాణకి 239 టీఎంసీ సరిపోదు అని లిఖితపూర్వకంగా ఒప్పుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం దాని మీద సంతకాలు పెట్టింది.